ఓ బ్యాంకు మేనేజర్కు నాటుకోడి కూర అంటే మహా ఇష్టం. పుష్టిగా నాటుకోడి కూర తినాలని కలలు కన్నాడు. కానీ చేస్తున్న ఉద్యోగం రీత్యా అలాంటి అవకాశం దొరకలేదు. ఈ క్రమంలో అతడికి ఓ జాక్పాట్ లాంటి ఐడియా తట్టింది. ఇంకేం, రోజు నాటుకోడి కూర తినేద్దామని ప్లాన్ వేశాడు. లోన్ ఇస్తానని నమ్మించి ఏకంగా 39,000 విలువ చేసే నాటుకోడి కోళ్లు తినేశాడు. ఆకలితో ఉన్న బకాసురుడి మాదిరి కోళ్లని నమిలేసిన ఆ బ్యాంక్ మేనేజర్ని తీరా లోన్ గురించి అడగ్గా ప్లేట్ తిప్పేశాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మస్తూరి పట్టణానికి చెందిన రైతు రూపాచంద్ మన్హర్కు కోళ్ల ఫారం ఉంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించిన రైతు స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిసి 12 లక్షల లోన్ అడిగాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటుకోడి కూర అంటే ఇష్టమని, తనకు నాటుకోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో మన్హర్ బ్యాంక్ మేనేజర్కి రోజు నాటుకోడి మాంసం తెచ్చివ్వసాగాడు. అలా మొత్తం 39,000 విలువ చేసే నాటుకోళ్లు మేనేజర్ తినేశాడు. పైగా లోన్ కోసం 10% కమిషన్ కూడా చెల్లించాడు. లోన్ కావాలంటే ప్రతి శనివారం నాటుకోడి కూర మాంసం కావాలని అడగటం, మరో చోట కోడిని కొని తీసుకురావడం రైతుకు దినచర్యగా మారిపోయింది. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదలుచుకోలేదని భావించి తనను మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మేనేజర్కు ఇచ్చిన కోళ్ల తాలూకు బిల్లులు కూడా పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.